హలో అండి. మీలో ఎంతమందికి ఇలా దిష్టి తీస్తే మీ నరదిష్టి అంతా పోతుందని తెలుసు? ఇది సైంటిఫిక్ అనగానే కాదండి బాబు. ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అంట. అంటే దిష్టి తీయడం ఆచారం ఏంటంటే, మరి అంతే కదా! పెద్దవాళ్ళు మనకు వదిలి వెళ్ళిన దాన్ని మనం పాటిస్తే దాన్ని ఆచారం అనే కదా అంటాము. నేను అదే అన్నా. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం కాలేదు. కానీ ఇది మాత్రం మాయేనండి బాబు. ఆ వాటర్ చూడండి అసల ఆ బుంగలోకి ఎలా వెళ్ళిపోతున్నాయో. నిజంగా ఇంత మ్యాజిక్ ఎలా జరుగుతుందంటారు? మీలో ఎంతమందికి తెలుసు ఈ రకంగా దిష్టి తీస్తారని చెప్పి? నాకైతే కామెంట్ చేయండి. దీన్నైతే బుంగ దిష్టి అంటారు. దీన్నొక చిన్న మట్టి కుండ తీసుకొని దానిపైన ఒక చిన్న బౌలేసి ఒత్తులు బాగా నానపెట్టున్న ఒత్తులు కానీ, క్లాత్ కానీ ఏసేసి ఒక కర్పూరం వేసి దాన్ని వెలిగిచ్చేసేయాలి. అది బాగా మండి, బాగా పొగొస్తున్నప్పుడు బుంగని దాని మీద అలా ఉంచాలి. చూసారు గదా! అలా ఒత్తులేసి దాన్ని కాస్త సెగెక్కువైన తర్వాత ఆ బిందె బోర్లిస్తే ఆ వాటర్ అంతా సుర్ర సుర్ర అనుకుంటా లోపలికెళ్ళిపోతాయనమాట. దిష్టి అనేది ఖచ్చితంగా పోయిద్ది. ఏమో చాలామంది మూఢనమ్మకాలు ఇవన్నీ ఇలా చేస్తే పోతాయా అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ సైన్స్ అంటే సైన్సే. ఇది పెద్దల మాట అంటే వాళ్ళెందుకు చెప్పారో ఒకటికి 100 సార్లు ఆలోచించాలి ఒకటి. ఇంకోటేంటంటే ఇదంతా మూఢనమ్మకం అని అనుకుంటున్నాం కదా! సరే దిష్టి పోయిద్దన్నారు, మంచి జరిగిద్దన్నారు. మనం దానికి పెట్టుబడి ఏం పెడుతున్నాం? మనం లాస్ అవ్వడానికి రూ. 1 కూడా ఖర్చు పెట్టట్లేదు కదా! ఇంట్లో ఉన్న బేషను, వాటరు, దీపం అంతే కదా! ఏముంది చేస్తే పోతే పోయింది, లేకపోతే లేదు. అంతేకాని వాళ్ళ మాటలు మనం కాదనకూడదు కదా! వాళ్ళు ఇప్పటికి లేరు కానీ వాళ్ళ మాట మాత్రం మన దగ్గరుంది కదా! చెప్పండి. అందుకని చెప్పి వాళ్ళు లేపోయినా వాళ్ళ మాటనైనా ఎప్పుడో ఒకసారి ఇలాంటి చిన్న చిన్నవి చేసి బతికిద్దాము. ఏమంటారు మీరు? నిజంగానే ఇది నిజమా? కాదా? నాకైతే కామెంట్ చేసేయండి. నేను కొత్తగా చూస్తున్నాను కాబట్టి నాకైతే తెగ నచ్చేసిందనమాట. లాస్ట్ వీడియోలో కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు, "ఇలాంటి ఐడియాలన్నీ నీకే అందించొస్తే మొన్నేమో బిందెలో ఉన్న వాటర్ కింద పడకుండా చేసావు. ఈరోజేమో కిందున్న వాటర్ బిందెలోకెళ్ళేటట్టు చేస్తున్నావు" అని అంటున్నారు. మరి ఏం చేస్తామండి? యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి ఒక్క వీడియోని నానా తిప్పలు మేము పడుతున్నాం. చేసేదేం లేదు కదా! ఈ దిష్టి వీడియోతో అయినా నాకున్న దిష్టి పోయి, ఒక వీడియో వైరల్ అయిపోయి, మిలియన్స్‌కెళ్ళిపోయి అని అనుకుంటున్నాం. అయన్నీ పోయేటట్టే ఉన్నాయి. గాంధీ గారు కలలు కనమన్నారా అని కథలు పడొద్దని చెప్పారు. ఇంకా పచ్చిగా చెప్పకూడదు కాబట్టి కథలు పడొద్దని చెప్తున్నాను. మరి లేపోతే ఏంటి ఒక్క వీడియో కంట మిలియన్స్, బిలియన్స్ అంట. మనకున్నది లాక్స్‌కెళ్తే ఎక్కువరా బాబు, వేలకెళ్తేనే ఎక్కువరా బాబు అంటే అంతే మనుషులం కదా! కాస్త ఆశ ఎక్కువే చూపిస్తాం. ఏ చిన్నదానికైనా అలా ఎక్కువ ఆశపడతాం. అట్లా అని చెప్పి అది లేదని చెప్పి ఏమి ఇదైపోం కదా! ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతాము. ఇంతకీ మీరు ఈ దిష్టిని నమ్ముతారా అసల? మీకు ఇంట్లో ఎప్పుడైనా చెప్పారా ఇలా మీ నాయనమ్మలు, తాతమ్మలు? ఎప్పుడైనా మీరు ఈ దిష్టి తీయించుకుంటే చెప్పండండి బాబు. మీకు మంచి జరిగిందంటే రోజు ఈ దిష్టి తీసుకుంటా నేను. తీసుకొని నాకు గూడా మంచి జరిగిద్ది అనుకుంటా. కానీ చాలామంది నక్క తోక తొక్కాడు వాడు అదృష్టవంతుడు అంటాడు గదా! ఆ నక్క తోక ఎక్కడుందా అని రోజు వెతుకుతున్నా. ఆ నక్క దొరకట్లేదు, ఆ తోక దొరకట్లేదు. అలా ఒక్కసారి తొక్కితే నా జీవితం మారిపోయిద్దేమో అని చిన్న ట్రైల్ అనమాట. ఇంతకీ ఈ దిష్టి వీడియో అని చెప్పి సోదంతా చెప్పి మైండ్ తిన్నాను అనుకోవద్దబ్బా! మరి వీడియోలో ఊ అంటే దిష్టి గురించే చెప్తే ఆ దిష్టికి నన్ను దిష్టి బొమ్మలా చేస్తారు మీరు. మీరసలే మల్టీ టాలెంట్ స్పెషాలిటీ మనుషులనమాట. నాలాంటి ఆర్డినరీ మనుషులు ఏం పనికొస్తారు. నాకైతే ఈ దిష్టి వీడియో నాకే భలే నచ్చేసింది. నేనే 2 సార్లు చూసుకున్నా. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్.